వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాల గడ్డగా పేరు పొందిన ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి ఏ నాయకుడు చేయని సాహసాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారంటున్నారు. సీఎం రాకతో యూనివర్సిటీలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని, గత 20 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా యూనివర్సిటీకి రాలేదని చెబుతున్నారు. First, I invite a very brilliant and dedicated civil servant whose administrative acumen has been pivotal in steering the state's education policy towards progress. Please welcome Srimati A. Sri Devasena, IAS Commissioner, Collegiate and Technical Education. May I request our Vice Chancellor, sir, to welcome ma'am with a floral bouquet. 10 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఏ నాయకుడు యూనివర్సిటీ వైపు చూడలేదంటున్న ఉస్మానియా విద్యార్థులతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో మరో చరిత్ర సృష్టించనుంది. ఇప్పటి వరకు ఏ సీఎం చేయని పనిని సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతంగా యూనివర్సిటీలోకి అయితే వచ్చారు. అలాగే విద్యార్థుల నుంచి పలు సూచనలు స్వీకరించబోతున్నారు. అభివృద్ధి ఏ స్థాయిలో చేపట్టాలి, అలాగే యూనివర్సిటీలో ఏ మేరకు ఇబ్బందులు ఉన్నాయని స్వయంగా అధికారులతో విద్యార్థులతో చర్చించి వాళ్ళ సమస్యలకు పరిష్కారం నాంది వేయబోతున్నారు. అలాగే ఇప్పటికే కొత్త అభివృద్ధి కొన్ని హాస్టల్స్ను నిర్మించారు, అవి కూడా శంకుస్థాపన చేశారు. అయితే యూనివర్సిటీకి రావడంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులతో పాటు మాజీ విద్యార్థులు కూడా యూనివర్సిటీకి వచ్చారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరేంటి, మీరు ఇక్కడ ఏ కోర్స్ చదువుతున్నారు? నా పేరు రాజేష్ నాయక్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్గా మాట్లాడుతున్నాను. మీ సమస్యలను వినడానికి వచ్చారు, అలాగే ఇప్పటికే చేసిన అభివృద్ధి కొన్ని బిల్డింగ్స్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సో మీ సమస్యలు ఏమన్నాయి యూనివర్సిటీలో? ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. దాదాపు 1000 పోస్టుల ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్డీ స్కాలర్స్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, రీసెర్చ్ సెంటర్స్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ కలిగించాలి. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు మెస్ ఫీజుల బకాయిలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మెస్ ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు దాదాపు 7,500 కోట్ల పైచిలుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. విద్యార్థులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఇదే యూనివర్సిటీలో చదివిన మాజీ విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు చదువుకున్నారని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎప్పుడు ఈ యూనివర్సిటీలో చదివారు? నా పేరు సురేష్ అండి. నేను 2012లో ఇక్కడ ఎంబీఏలో జాయిన్ అయినా, 14లో అయిపోయింది. దాని తర్వాత బీఎడ్ చేశాను, ఇప్పుడు పిహెచ్డి చేస్తూ ఉన్నాను. మీరు చదువుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి, అప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మంచిగా ఉంది అని అంటున్నారు. సో ఎలాంటి మార్పులు వచ్చినాయి? మేము చదువుకున్నప్పుడు 2012లో అండి కనీస వసతులు లేకుండే. ఒక మంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా యూనివర్సిటీలో అడుగు పెట్టని సందర్భం ఆ రోజు చూసాం మేము. ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కనీసం ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల్లో చాలా మార్పులు చూసాం. నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి, గ్రూప్ 1 వస్తున్నాయి, గ్రూప్ 2, ప్రతి నోటిఫికేషన్. ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు స్టూడెంట్ లాగా కలియదీరుతూ ఉన్నారు, మంత్రులు వస్తున్నారు. ముఖ్యమంత్రి రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో 20 సంవత్సరాల తర్వాత ఒక సీఎం రావడం అంటే అసలు మామూలు విషయం కాదు. మనతో పాటు మరొక మాజీ స్టూడెంట్ అయితే ఉన్నాడు. ఈ యూనివర్సిటీ నుంచి చదివాడు, అసలు ఎప్పుడు చదివాడు అనేది కూడా, ఏ కోర్స్ చదివాడు అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నిస్తాం. అన్న మీ పేరు చెప్పండి, మీరు ఎప్పుడు చదివారు ఇక్కడ? సూర్యనారాయణ. 2009 to 2011 ఎంటెక్ చేశాను నేను ఉస్మానియా యూనివర్సిటీలో. మీకు ఎలా అనిపిస్తుంది? సీఎం గారు రావడం చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని చాలామంది ఇక్కడ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. లాస్ట్ గవర్నమెంట్లో చూసుకున్నాం మనం. చూసుకుంటే ఏంటంటే బల్క సుమన్ గారు కానీ, గాదర్ కిషోర్ కానీ ఎప్పుడు 10 సంవత్సరాల్లో విద్యార్థి సమస్యలను పట్టించుకున్న నాదులు లేరు. ఇప్పుడు డైరెక్ట్ సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్టూడెంట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటిది అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, స్కిల్స్ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, ఏ విధంగా విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను డైరెక్ట్ తెలుసుకొని వాళ్ళకే మంచి చేయాలనే ఉద్దేశంతో సీఎం గారు రావడం చాలా మంచి పరిణామం అండి. ఓకే, మనతో పాటు మరొక ఎక్స్ స్టూడెంట్ ఉన్నాడు ఇదే యూనివర్సిటీ. సో ఎట్లా అనిపిస్తుంది నీకు, అసలు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు యాక్చువల్గా ఏందని అంటే మేము ఇదే కాలేజ్లలో చదువుకున్నాం, ఇదే హాస్టల్లో. 2 డైలాగులు రేవంత్ రెడ్డి గారిలా చెప్తా. మిత్రులారా, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటోడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడైనా వచ్చిందా అని నేను అడుగుతున్నా. అట్లనే మన రేవంత్ అన్న మనందరికీ తోడుగా ఉండడానికి, మనందరికీ అండగా ఉండడానికి ఇవాళ హాస్టల్ ఓపెన్ చేస్తున్నాడు. మనందరికీ ఇది ఎంతో మంచి విషయం అని నేను చెప్పదలుచుకున్నా.
యూనివర్సిటీకి అయితే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, లేదంటే మాజీ స్టూడెంట్స్ కూడా కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం అనేది ప్రస్తుతం చాలా సంతోషంగా ఉందని అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.